నీ ఇంటికి వెళ్తానమ్మా చరణ్ వీడింటికి అన్నాడండి. అయితే వెళ్తే బావన్నా 4-3ంటికి వెళ్ళిపోతున్నారమ్మా. నేనైతే 5ంటికి 5:30కి వెళ్తాను. మేము 4 ఫ్రెండ్స్ వెళ్తామమ్మా స్వామి శరణ్ చేసిని అన్నారు బాబు. సరే బాబు జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి బాబు అని చెప్పి వెళ్ళేటప్పుడు స్వామి శరణ్ ఓ బండి మీద వెళ్ళారు. నా కొడుకు మణికంఠ శరణ్ ఓ బండి మీద వెళ్ళారు బాబు. ఆయనిద్దరు ఇంకో బండి మీద వెళ్ళారు బాబు. 4 వెళ్ళారు బాబు ఈవెంట్కి. వెళ్తే చూసి వచ్చేస్తారు అనుకున్నాను బాబు. చూసేసి వెనక మళ్ళారంట బాబు. వెనక మళ్ళగానే కొంచెం దూరం వచ్చేదానికి పెద్దాపురాన్ని ఎక్కడ యాక్సిడెంట్ అయిందంట బాబు. నా కొడుకు నా కొడుకు యాక్సిడెంట్ లో లారీ గుద్దేసి వెంటనే పాటలో చచ్చిపోయారంట బాబు. నా కొడుకు వెంటనే చచ్చిపోయాడంట బాబు. చరణ్ గంటుండి బాధ అన్ని పడ్డాడంట బాబు. కీలికి ఇరిగిపోయి అంట బాబు. నా కొడుకులు ఇద్దరు నమ్ము ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మో జట్టుగాళ్ళు ఇద్దరు జట్టుగా వెళ్ళారు బాబు. ఇద్దరు జట్టుగా వెళ్ళి ఇద్దరికి ఒకలాగా చచ్చిపోయారు బాబు. లారీకి తడిపోయా ఈవెంట్కి వెళ్ళకపోతే బతుకునమ్మో బాబు. ఈవెంట్కి వెళ్ళి చచ్చిపోయారు బాబు. వత్త యాక్సిడెంట్ లోను. నేనేం చేయను బాబు. నా కొడుకే ఆధారం నమ్మ నాకు. తండ్రిగా చిన్నప్పుడే చనిపోయారు బాబు. అప్పటి నుంచి నేను పాసి పనులు చేసుకుంటా పెంచుకున్నాను బాబు. మంచి చదువులు చదివించుకున్నాను బాబు. మంచి పనులు చదివించుకుంటే మంచి ఉద్యోగం వచ్చింది బాబు. కొడుక్కి చదువుకుంటానే ఉద్యోగం చేసుకుంటున్నాడు బాబు. 2 చేసుకుంటున్నాడు బాబు. అలాగే చరణ్ కూడా 4 రోజులు ఉద్యోగం చేశాడు బాబు. మొన్న ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతానన్నాడు బాబు. పండుగ వెళ్ళాకను ఇలాగా ఈవెంట్ వచ్చిందో. ఈవెంట్కి టిక్కెట్లు అందగానే ఇద్దరు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళారు బాబు. వీళ్ళిద్దరు మాయమైపోయారు బాబు యాక్సిడెంట్ లోను. నా కొడుకు నన్నే పోసేస్తున్నాడు బాబు. నాకేమీ దారి లేదు తండ్రి. ఇంటికి వస్తాడు అనుకున్నాను బాబు. తెల్లవారులు ఫోన్ చేస్తున్నాను బాబు. ఫోన్ ఎత్తలేదు ఆయన. చచ్చిపోయి 9:30కే చచ్చిపోయాడంట బాబు. ప్రాణం పోయిందంట. శరణం గంట పోయాక ఆడి ప్రాణం పోయిందంట బాబు. నేనేం చేయనమ్ము. ఇద్దరు నా కొడుకులు ఆటోలే బాబు. ఆడు కొడుకే ఈడు కొడుకే బాబు. ఇద్దరు నా కట్ట సొక్కలన్నీ చూశారు బాబు. నా కొడుకు అంట పోయింది బాబు. నా కొడుకు ఇద్దరు మట్టిలో కలిసిపోయారు బాబు. నా కొడుకు వజ్రాలమ్మో చాలా మంచి కుర్రాడు అమ్మో. మంచి ఉద్యోగం చేస్తున్నాడు బాబు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కొడుకు హైదరాబాద్ వెళ్తే ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది అన్నాడు. అమ్మ నాకు వద్దు అప్పుడే పండుగలకి వెళ్ళి కానీ 10 సంవత్సరం పోయే కన్నానే ఇలాగనే దేవుడు తీసిపోయేద్దరు నా కొడుకు. మణికంఠ చిన్న వయసులోనే తండ్రి చనిపోవడంతో తల్లే అతడికి అన్ని విధాలుగా అండగా నిలిచింది. కూలీ పని చేసి పిల్లలను పోషించింది. మణికంఠ డిప్లొమా పూర్తి చేశాడు. కాకినాడలో ఉద్యోగం చేస్తూ ప్రైవేట్గా బీటెక్ 3వ సంవత్సరం వరకు పూర్తి చేశాడు. అటువంటి మణికంఠ చనిపోవడంతో అతడి తల్లి తట్టుకోలేకపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాజమండ్రి వెళ్ళి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఏడీబీ రోడ్లో ఏదైతే యాక్సిడెంట్ మృతి చెందిన మణికంఠ ఫ్యామిలీ దగ్గర మనం ఉన్నాం. అయితే ఆ ఫ్యామిలీ మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. తల్లి అయితే మాట్లాడే పరిస్థితిలో లేరు. అలాగే మణికంఠ అక్క కూడా ప్రెగ్నెంట్. ఆమె కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ప్రస్తుతం మణికంఠ బావ మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించారు. నాకు చెప్పండి, ఆ రోజు అసలు ఏ టైంకి వెళ్ళారు మణికంఠ వాళ్ళు? అసలు తను ఎప్పటి నుంచి చరణ్ ఫ్యాను? అసలు ఇక్కడి నుంచి అంత దూరం ప్రయాణం చేసి వెళ్ళడానికి కారణం ఏంటి? అంటే తను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా అభిమానం ఎక్కువ అండి. అదే పవన్ కళ్యాణ్ గారు అన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న చాలా అభిమానం ఎక్కువ. అయితే ఎప్పుడైతే ఆ రోజు శనివారం తనకి ఆఫీస్ నుంచి కొన్ని పాస్లు ఉన్నాయని చెప్పి తనకు తెలిసిందో కొన్ని ఉన్న ఉత్సాహంతో కొంచెం 4 పాస్లని తీసుకుని 4 ఫ్రెండ్స్ కలిసి సాయంత్రం బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ ఫంక్షన్ ముగించుకొని ఇంకా పూర్తిగా ముగించక ముందే వీళ్ళు హెవీ క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఇబ్బంది అవుద్దని చెప్పి ముందుగానే కొంచెం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఎప్పుడైతే కంప్లీట్ అవ్వగానే అక్కడి నుంచి బయలుదేరి బస్ చేయడం జరిగింది. తిరిగి వస్తున్న క్రమంలో మన అక్కడ రంగంపేట శివారులో వ్యాన్ ఢీకొని చనిపోవడం జరిగింది. తను ఒక్కడైనా అన్న ఇంకెవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో మా అత్తయ్య గారికి మా మిస్సెస్తోనే తను ఇద్దరేనండి. 2 సంతానం. మా మిస్సెస్ మేము రీసెంట్గా 2 years బ్యాక్ మ్యారేజ్ అయింది మాకు. ఆ అబ్బాయి ఒకటే ఇప్పుడు ఆధారం. మా మావయ్య గారు వీళ్ళు చిన్న వయసులోనే చనిపోయారండి. మా బామ్మద్దికి 10 సంవత్సరాల వయసులోనే తను చనిపోవడం జరిగింది. చిన్న వయసులోనే చనిపోయింది. మా అత్తయ్య గారు రోజు కూలీ పని చేసుకుని రెక్కల కష్టం మీద పెంచారండి ఇద్దరిని పెంచడమే కాకుండా ఇద్దరికి మంచి చదువులు చెప్పించారు. మా మిస్సెస్ని బీటెక్ చేయించారండి. అలాగే మా బామ్మద్ది కూడా తన డిప్లొమా కంప్లీట్ చేసి డిప్లొమా బేస్ మీద ఇక్కడ ప్రైవేట్ జాబ్ ఒకటి చేస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రైవేట్ జాబ్ చేస్తూనే ప్రైవేట్గా తను బీటెక్ కూడా చదువుతున్నాడండి. బీటెక్ 3rd year కంప్లీట్ చేస్తున్నారు. 3rd year రన్నింగ్లో ఉండగా ఇక్కడ సడన్గా అకస్మాత్తుగా ఇలా జరగడం జరిగింది. మూవీ టీం ఎవరైనా స్పందించారన్నా? మూవీ
మూవీ టీం అంటే నిన్న మార్నింగ్ దిల్ రాజు గారు స్పందించారండి. దిల్ రాజు గారు స్పందించి తన పొద్దున్న 5 లక్షలు అయితే ప్రకటించడం జరిగింది. ప్రకటించడమే కాకుండా ఇమీడియట్గా నిన్న ఈవినింగ్ కల్లా మధ్యాహ్నం 3 గంటలకల్లా వాళ్ళ టీం మమ్మల్ని కాంటాక్ట్లోకి వచ్చారు. డైరెక్ట్గా పరామర్శించడానికి వచ్చి వారి యొక్క 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే అందించారు. అలాగే కాకుండా మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగిందండి. అదే కాకుండా నిన్న సాయంత్రం మన రామ్ చరణ్ గారి పిఏ గారు కూడా నాకు ఫోన్ చేసి మీకు ఆర్థికంగా మేము సాయం చేస్తామండి, ఏదన్నా సరే మీకు ఏదైనా సాయం కావాలన్నా మేము చేస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించిన వెంటనే మన సాయంత్రం మా కాకినాడ ఎంపీ అయినటువంటి మన టీ టైమ్ ఉదయ్ గారు, శ్రీనివాస్ గారు మా ఇంటికి వచ్చారండి. వచ్చి ఆయన 5 లక్షలు చెక్ ఇవ్వడం అంటూ జరిగింది. అన్ని పరాలుగా ఇప్పుడు ప్రభుత్వ పరంగా కానీ జనసేన పార్టీ పరంగా కానీ అన్ని విధాలు మాకు తోడుంటామని చెప్పారు. అలాగే మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి పంతొమ్మిది నానాజీ గారు కూడా ఆయన ఆరోగ్యరీత్యా కొంచెం హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నాను, నేను మిమ్మల్ని డైరెక్ట్గా వచ్చి కలవలేకపోతున్నానమ్మా, నేను రాగానే మిమ్మల్ని కలుస్తాను, మీకు ఎటువంటి సాయం కావాలో చేస్తాను, మీరు ఎటువంటి మీకు అభయం ఇచ్చారండి ఆయన, ఎటువంటి సాయం కావాలన్నా చేస్తానని చెప్పి. అలాగే వాళ్ళ అబ్బాయి సందీప్ గారు కూడా నాతో ఫోన్లో మాట్లాడారండి. ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం వల్ల రాలేకపోయామని చెప్పి కొంతమంది జన సైనికులు అయితే మాకు వచ్చి అభయం ఇచ్చారు. సార్ రాగానే సార్తో కలిపి ఖచ్చితంగా వస్తామని చెప్పి. అంటే వీళ్ళు మా అత్తయ్య గారు ఏదైతే ఉన్నారో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ సొంత ఇల్లు అనేది లేదండి, వాళ్ళకి అద్దెంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళ అబ్బాయి చేతికి అందొచ్చి ఆర్థికంగా కొంచెం స్థిరపడుతున్నాం, ఏదో చేద్దాం అన్న ఈ టైంలో తను చనిపోవడం మా అత్తగారికి చాలా తీరా లోటుగా మిగిలిపోయింది. అందుకే ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా మనకి వెళ్ళి ఏదన్నా ప్రభుత్వం చేత ఏదైనా స్థలం కేటాయిస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వ పరంగా కానీ జనసేన పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కానీ మనకి సపోర్ట్ అయితే ఉందండి. అన్న గారి టీంలో అయితే మాకు కాంటాక్ట్లో ఉన్నారండి. వాళ్ళ పిఏ గారు ఫోన్ చేశారు. వాళ్ళ పిఏ గారు మాకు ఫోన్ చేసి మీకు ఆర్థికంగా కానీ ఎటువంటి అవసరం ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాం, మా మెగా ఫ్యామిలీ నుంచి కానీ చరణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కానీ ఏదైనా సరే మీకు ఏ అవసరం ఉన్నా సరే అందుబాటులో ఉంటామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే మాకు అన్ని విధాలుగా అయితే మూవీ టీం నుంచి కానీ ప్రభుత్వం నుంచి అయితే మాత్రం సపోర్ట్ అయితే ఉంది సార్. ఇది చూసుకున్నట్లయితే మణికంఠ బావ చెప్తున్న విషయాలు అయితే ఇన్సిడెంట్ జరిగింది ఎవరైతే తన బామ్మద్ది కానీ అలాగే ఆ తల్లికి బిడ్డను తిరిగి తీసుకురావాలని కానీ ఖచ్చితంగా ఆర్థికంగా కానీ మోరల్గా కానీ సపోర్ట్గా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మూవీ టీం తరపు నుంచి దిల్ రాజు 5 లక్షలు ప్రకటించారు. అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఒక 5 లక్షలు ప్రకటించారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ నేరుగా వచ్చి స్వయంగా చెక్ని అందజేశారని చెప్తున్నారు. ఏ అవసరం ఉన్నా సరే జనసేన పార్టీ కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ వెంటనే తనని కాంటాక్ట్ చేయాలని పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చారని చెప్తున్నారు. అలాగే రామ్ చరణ్ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళకి ఫోన్ వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఆర్థికంగా సహాయపడతాం, అలాగే ఏ అవసరం ఉన్న ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి కూడా రామ్ చరణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, మెగా ఫ్యాన్స్ అవ్వచ్చు, ఎవరి తరపు నుంచి అయినా కూడా అన్ని విధాలుగా బాసటగా నిలుస్తాం. మెగా ఫ్యామిలీలో వారు కూడా ఒక మెంబర్ కాబట్టి అలాంటి మెంబర్ కోల్పోవడం చాలా బాధాకరమని ఏదైతే చరణ్ కన్సిడర్స్ చెప్పారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే వీరి కుటుంబానికి ఆర్థికంగాను అలాగే వారికి కావాల్సిన చిన్నప్పటి నుంచి కూడా వారి కూలి పనులు చేసుకుంటూ తమ బిడ్డలిద్దరిని కూడా పెంచుకుంటుంది ఆ తల్లికి ఏదైతే ఇంటి స్థలాన్ని కూడా కేటాయిస్తూ ఉంటూ కూడా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కూడా ఇప్పటికే తెలిపినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా కష్టపడి చదువుకుని ఏదైతే డిప్లొమా చేసుకుంటూ ఒక పక్కన జాబ్ చేసుకుంటూ ఏదైతే ఇంజనీరింగ్ చేస్తున్నాడో ఇంజనీరింగ్ సంబంధించి 3వ సంవత్సరం చదువుతూ ఉన్నాడు. అనుకోని ఘటన రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా చనిపోవడం మాత్రం చాలా బాధాకరమైన విషయం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, కాకినాడ నుంచి.